హలో! హాయ్! నమస్తే అందరికీ. సో, జీఎస్‌డబ్ల్యూఎస్ స్టాఫ్ ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో మాడ్యూల్స్ అనేటివి డెవలప్ చేయబోతున్నారు. అది కానీ దేనికి సంబంధించి అండ్ ఏ ఏ మాడ్యూల్ ఎవరి లాగిన్‌లో డెవలప్ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఒకటి డిపార్ట్మెంట్ హెచ్ఓడి లాగిన్‌లో ఏమో ఎంప్లాయీ లిస్ట్ అనే ఒక మాడ్యూలు అండ్ నెక్స్ట్ ఎంపీడీఓ సార్, ఎంసీ సార్ యొక్క లాగిన్‌లో ఏమో వేకెన్సీస్ లిస్ట్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ వేకెన్సీస్ అనే మాడ్యూల్ ఎనేబుల్ అవుతుంది. అండ్ సెక్రటరియట్ స్టాఫ్ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో రిక్వెస్ట్ టు ట్రాన్స్‌ఫర్. సో, ఈ కైండ్ ఆఫ్ 3 మాడ్యూల్స్ అనేటివి డిఫరెంట్ స్టాఫ్ లాగిన్స్‌లో ఎనేబుల్ అవుతున్నాయి. సో, ఫస్ట్ జీఎస్‌డబ్ల్యూఎస్ స్టాఫ్ ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో మాడ్యూల్స్ అనేటివైతే ఎనేబుల్ చేయబోతున్నారు. ఈ యొక్క మాడ్యూల్స్ అనేటివి టుమారో ఈవినింగ్ లేదా సాటర్డే కల్లా మాడ్యూల్ ఎనేబుల్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. ఫస్ట్ ఈ మాడ్యూల్‌లో ఎంప్లాయీ లిస్ట్ చూసుకున్నట్టయితే, ఇందులో 5 ఇయర్స్ ఒకే సెక్రటేరియట్‌లో ఆ పర్సన్ వర్క్ చేస్తున్నారు అనే డేటా అనేది కలెక్ట్ చేయబోతున్నారు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో. ఈ యొక్క మాడ్యూల్ అనేది కన్సర్న్ హెచ్ఓడికి అంటే డిపార్ట్మెంట్ హెడ్‌కి ఒక హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మాడ్యూల్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ద హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ టు క్యాప్చర్ ద ఎంప్లాయీస్ హూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ సెక్రటరేట్ ఫర్ మోర్ దెన్ 5 ఇయర్స్. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో డిపార్ట్మెంట్ హెడ్‌కి, హెచ్ఓడికి ఒక మాడ్యూల్ అయితే ఎనేబుల్ చేయబోతున్నారు. ఒకే సెక్రటరేట్‌లో కన్సర్న్ సెక్రటరేట్ స్టాఫ్ 5 ఇయర్స్ కన్నా ఎక్కువగా అదే సెక్రటరేట్‌లో వర్క్ చేశారా అనే డేటా అనేది వీళ్ళ మాడ్యూల్‌లో ఎనేబుల్ చేస్తారు. వాళ్ళు ఫీడ్ చేసే డేటాను బట్టి డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, ఇన్ కేస్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ అసిస్టెంట్‌కైతే డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ అలాగా ప్రతి ఒక్క డిజిగ్నేషన్స్‌కి సంబంధించి వాళ్ళ హెచ్ఓడీస్ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో మాడ్యూల్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డేటా గ్యాదరింగ్‌కి. లైక్ ఒక పర్సన్, ఒక స్టాఫ్ ఒకే సెక్రటేరియట్‌లో మోర్ దెన్ 5 ఇయర్స్ వర్క్ చేశారా? ఈ డేటా అంతా హెచ్ఓడి అప్డేట్ చేయాల్సి ఉంది. సో, ఈ విధంగా మొత్తం మాడ్యూల్స్ అన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్‌లో, లాగిన్స్‌లో ఎనేబుల్ చేస్తారు. అండ్ అర్బన్‌లో అయితే మున్సిపల్ కమిషనర్ సార్ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎంప్లాయీ లిస్ట్ వస్తుంది. ఎక్కడ ఒకే స్టాఫ్ 5 ఇయర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేశారు అనే డేటా. సో, ఈ డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఈ డేటా అంతా క్లియర్‌గా ఉంటేనే మనకు ట్రాన్స్‌ఫర్స్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ యొక్క డేటా గ్యాదర్ చేసుకుంటున్నారు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో హెచ్ఓడి నుంచి. అండ్ నెక్స్ట్ అనదర్ మాడ్యూల్ వేకెన్సీస్ ఎక్కడెక్కడున్నాయి? క్లియర్ వేకెంట్ ఎక్కడెక్కడ ఉంది? ఏ ఏ పోస్ట్ ఫిల్ అయింది? ఏ ఏ పోస్ట్ వేకెంట్ ఉంది? అనేది దానికోసం హెచ్ఆర్ఎంఎస్ ట్రాన్స్‌ఫర్స్ మాడ్యూల్‌లో వేకెన్సీస్ గ్యాదర్ చేయడం కోసం కన్సర్న్ ఎంపీడీఓ సార్ ఆర్ ఎంసీ సార్ యొక్క లాగిన్స్‌లో ఈ యొక్క మాడ్యూల్ అనేది ఎనేబుల్ చేస్తున్నారు. హెచ్ఆర్ఎంఎస్ ట్రాన్స్‌ఫర్స్ మాడ్యూల్‌లో మనకి వేకెన్సీస్‌కి సంబంధించి ఏ మాడ్యూల్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ద హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో ఇంకొక మాడ్యూల్ అనేది డెవలప్ చేస్తున్నారు. అది కానీ ఎందుకు అంటే టు క్యాప్చర్ ద స్టేటస్ ఆఫ్ వేకెన్సీస్. సో, సెక్రటేరియట్‌లో వేకెన్సీస్ ఏవేవి ఉన్నాయి అని క్యాప్చర్ చేయడం కోసం ఈ యొక్క మాడ్యూల్ డెవలప్ చేస్తున్నారు. అది కానీ ఈ మాడ్యూల్ ఎవరికి ఉంటుంది అంటే ఎంపీడీఓ సార్ ఆర్ ఎంసీ సార్. వీళ్ళకి మాత్రమే ఈ యొక్క మాడ్యూల్ అనేది వీళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో ఈ మాడ్యూల్ అనేది డెవలప్ చేస్తున్నారు. వేకెన్సీస్ అనేటివి క్లియర్‌గా తెలుసుకోవడం కోసం. రేషనలైజేషన్ డేటా ఇన్ ద లాగిన్స్ ఆఫ్ ఎంపీడీఓస్ అండ్ ఎంసీస్. సో, ఇక్కడ వీళ్ళకి రెండే 2 ఆప్షన్స్ ఉంటాయి ఈ మాడ్యూల్‌లో. వర్కింగా, వేకెంటా. ఎయిదర్ ప్రెజెంట్ వర్కింగ్ అయితే వర్కింగ్, వేకెంట్ అయితే వేకెంట్. ఈ 2 ఆప్షన్సే మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఇప్పుడు సపోజ్ స్టాఫ్ ఇక్కడ సాలరీ డ్రా చేస్తున్నారు. కానీ ఇన్‌చార్జ్‌గా వేరే సెక్రటేరియట్‌లో వర్క్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎక్కడైతే సాలరీ డ్రా చేస్తుంటారో అక్కడే వర్కింగ్. సో, అక్కడ సాలరీ డ్రా చేస్తంటే అక్కడ వర్కింగ్. ఇక్కడ వర్కింగ్ చేస్తూ అక్కడ సాలరీ డ్రా చేస్తా ఉంటే ఇక్కడ వర్కింగ్ అన్నట్టు చూయించకూడదు.
కాబట్టి ఎక్కడైతే సాలరీ డ్రా చేస్తారో అక్కడే వాళ్ళు వర్కింగ్ అన్నట్టు చూయించాలి. క్లియర్ వేకెంట్ ఉంటేనే క్లియర్ వేకెంట్ అని పెట్టాలి. అప్పుడే క్లియర్‌గా వేకెన్సీస్ అనేటివి తెలుస్తాయి. దాన్ని బట్టి ట్రాన్స్‌ఫర్స్ అనేటివి జరుగుతాయి. కాబట్టి సో, వేకెన్సీస్ యొక్క స్టేటస్ తెలుసుకోవడం కోసం కన్సర్న్ ఎంపీడీఓ సార్ ఆర్ ఎంసీ సార్ యొక్క మాడ్యూల్‌లో హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో ఈ మాడ్యూల్ అనేది డెవలప్ చేయబోతున్నారు. ఎంపీడీఓ సార్ ఆర్ ఎంసీ సార్ వీళ్ళు వేకెన్సీస్ అనేటివి క్లియర్‌గా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో. ఎయిదర్ వర్కింగ్ ఆర్ వేకెంట్ అని. అండ్ నెక్స్ట్ సెక్రటేరియట్ స్టాఫ్ యొక్క లాగిన్స్‌లో వీళ్ళ యొక్క లాగిన్స్‌లో రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్. వీళ్ళకి కానీ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ అనే మాడ్యూల్ అనేది ఎనేబుల్ అవ్వబోతోంది. అది వీళ్ళకి ట్రాన్స్‌ఫర్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే వాళ్ళు రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో, ఇప్పుడు ట్రాన్స్‌ఫర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రియారిటీ ఎలా ఉంటుంది అంటే, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అండ్ పేరెంట్స్ హావింగ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఆ కేస్ కింద కానీ మనం ట్రాన్స్‌ఫర్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్డ్ ఫర్ మోర్ దెన్ 2 ఇయర్స్ ఇన్ ట్రైబల్ ఏరియా. ట్రైబల్ ఏరియాలో ఎవరైతే 2 ఇయర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేశారో ఆ రీజన్ కింద కానీ వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైనా హ్యాండిక్యాప్ ఏదైనా డిజబిలిటీ ఉన్నా కానీ ఆ కేస్ కింద కానీ ట్రాన్స్‌ఫర్‌కి అప్లై చేయొచ్చు. లేదా మెడికల్ గ్రౌండ్స్ లేకపోతే విడో అపాయింటెడ్ ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్. సో, స్పౌస్ గ్రౌండ్స్ ఈ యొక్క కేసెస్‌తో పాటు అదర్స్ కేస్‌లో కానీ ట్రాన్స్‌ఫర్స్‌కైతే రిక్వెస్ట్ అనేది రైజ్ చేయొచ్చు. ఈ యొక్క మాడ్యూల్ అయితే సెక్రటేరియట్ స్టాఫ్ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో లైవ్‌లోకి ఉండబోతోంది. మాక్సిమం టుమారో ఈవినింగ్ లేదా సాటర్డే కల్లా పోర్టల్‌లో లైవ్‌లోకైతే ఉంటుంది. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటే నెక్స్ట్ క్లియర్ వేకెన్సీస్ అనేటివి తెలుస్తాయి. అప్పుడు ట్రాన్స్‌ఫర్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాడ్యూల్స్ అనేటివి డెవలప్ చేయబోతున్నారు. ఇది కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇవాళ. సో, థాంక్ యూ.